హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 29 న్యూస్. నేను మీ నర్సింహులు ప్రజలారా. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలోని గుంటూరు మున్సిపాలిటీలో అభిసపురం విలేజ్లో ఉన్నాం. అయితే ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడ జరుపుకుంటున్నారు. అమిసాపూర్లో జేబీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కూడా మేడ జరుపుకుంటున్నారు. అయితే ఈ మేడ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ జిల్లా CITU ప్రధాన కార్యదర్శి శ్రీ కురుమూర్తి సార్ గారు ఇక్కడనే ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మీడియా గురించి ముఖాముఖి 2 నిమిషాలు మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కార్మికులందరికీ ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం ఈ దినోత్సవం అనేది ఎర్ర జెండాను నీగిలో ఎగిరేసి పండుగని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఈ కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి ఎర్ర జెండా ఎగిరేయడానికి బలమైనటువంటి కారణం ఉన్నది. 135 సంవత్సరాల క్రితము చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు 4 లక్షల మంది కార్మికులు మాకు 8 గంటల పనిదినం కాదు, మాకు కావాల్సిన 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాడి సాధించినటువంటి దినం. కాబట్టి ఈరోజు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రకంగా కార్మికులు పెద్ద ఎత్తున ఈ జెండా పండుగ అనేది జరుపుకోవడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే కార్మికులు సాధించినటువంటి వాటిని రద్దు చేయడం జరిగింది. ఆ రద్దులను కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు చాలా సంస్థల్లో ఫ్యాక్టరీలు కానీ కార్ఖానాలు కానీ 12 గంటలు అనేది పనిదినం అనేది అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా రద్దు చేసేసి 8 గంటల పనిదినము ఆ రకంగా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళకు కనీస విధంగా 26,000 కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ రకంగా ఇస్తేనే కుటుంబంలో ఉన్నటువంటి 5 మంది ఎవరైతే ఉంటారో సభ్యులు వాళ్లకు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళకు జీవన విధానం అనేది కొనసాగుతుంది. కాబట్టి 26,000 ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ విధానం ఏదైతే ఉందో ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసేసి మొత్తంగా రెగ్యులరైజ్గా వాళ్ళని అపాయింట్ చేయాలని చెప్పేసి అదేవిధంగా వంట గ్యాస్ కూడా ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి తీసుకురావాలని చెప్పేసి ఆ రకంగా ఏంటంటే మొత్తంగా ఈ CITU కోరుతా ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాల నుంచి ఈరోజు జెండా ఎగిరేసేసి పండుగ నిర్వహించుకోవడానికి జెండా ఎగిరేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ 100 మంది దాకా ఉన్నారు. అదేవిధంగా జేబీము అనేటటువంటి అమాలి సంఘం కూడా గత 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఈ రకంగా జెండా ఎగిరేసేసి చేస్తూ ఉన్నారు, పండుగ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకు కూడా ఏంటంటే జేబీము అమాలి సంఘం కానీ అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కానీ సమగ్ర చట్టం తీసుకొచ్చేసి వాళ్ళకి ఏ ప్రమాదం జరిగినా ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ఆ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చేసేసి మేలు చేయాలని చెప్పేసి కోరుతూ ముగిస్తాము.